మగవాళ్ళలో 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కానివ్వండి, 50 ఏళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు కానివ్వండి, యూరినరీ ప్రాబ్లమ్ అనేది చెప్తూ ఉంటారు. రాత్రిపూట మాకు ఎక్కువ సార్లు యూరిన్ వస్తుంది మేడం, షుగర్ ఉందేమో చెక్ చేయండి అంటూ ఉంటారు. వీళ్ళకి షుగర్‌తో పాటు ఇంకొక రకమైన సమస్య ఏంటి అంటే ప్రోస్టేట్ ప్రాబ్లమ్ అన్నమాట. వీళ్ళకి ఎక్కువ సార్లు యూరిన్ రావటంతో పాటు దార అనేది తగ్గిపోతూ ఉంటుంది. యూరిన్‌కి వెళ్ళినప్పుడు వెంటనే యూరిన్ రాకుండా కొంత టైం పడుతూ ఉంటుంది. ఒకసారి యూరిన్‌కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా పూర్తిగా పోలేదు అన్న సెన్సేషన్ ఉండటం, మళ్ళీ 10 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి యూరిన్ కి వెళ్లాల్సి రావటం ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే యూరినరీ బ్లాడర్ దగ్గర నుంచి మనకి మూత్రాశయం నుంచి యూరిన్ వచ్చేటప్పుడు బ్లాడర్ నెక్ అంటాం. ఆ నెక్ చుట్టూ ప్రోస్టేట్ అనేది ఒక గ్లాండ్ ఉంటుందన్నమాట. ఈ గ్లాండ్ ఎక్కువ వాచినప్పుడు ఆ పైప్ ని నొక్కినప్పుడు వీళ్ళకి యూరిన్ అనేది పూర్తిగా బయటకి రాకుండా చేస్తుంది. అలా యూరిన్ కొన్నిసార్లు పాస్ చేసిన తర్వాత కూడా చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది, బొట్లు బొట్లుగా అన్నమాట. వీళ్ళు దీనికి అల్ట్రాసౌండ్ కానివ్వండి, యూరినరీ ఫ్లో స్టడీస్ కానివ్వండి చేయించుకోవటం. ఒకవేళ ఇది ఓన్లీ బీపీహెచ్ఏనా లేదు కార్సినోమా ఏమన్నా ఉందా అనేది చెక్ చేసుకొని దానికి తగిన విధంగా టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటము, కిడ్నీ పైన ప్రెషర్ పడటం వల్ల హైడ్రోనెఫ్రోసిస్ రావటం, ఇలా చాలా సివియర్ సమస్యలు రావటానికి కారణం అవుతుంది. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరోకేర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.